హలో అండి, ఇవాళ మనము మినపగారెలు చేసుకుందాం టిఫిన్ కిందకి. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ మినుములు నానబెట్టుకొని మినపిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక గిన్నెకి మినపిండి తీసుకొని పచ్చిమిరపకాయలు, పెద్దఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ వేసేసుకున్న, అల్లం తురుము పెట్టేసుకున్నాను, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసేసుకున్నాను. కాగిందండి ఆయిల్, కొంచెం వేసి చూసుకున్నాను. గారెలకి ఎప్పుడైనా ఆయిల్ బాగా కాగితేనే నూనె పీల్చుకోవు. కాగిపోయింది. చాలా రోజులు అయిందండి ఈడియస్ పెట్టక, నేను వారం అయిపోతుంది, అందుకని మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. వేసేసుకుంటున్నాను. చూడండి, గారెలు చాలా బాగా రౌండ్గా బాగా వస్తాయి. ఎప్పుడు మినపగారెలు వేసుకున్నా ఎప్పుడు హాట్గా అయిపోతాయి మా ఇంట్లో. మాకు అందరికీ చాలా ఇష్టం ఆ మినపగారెలు అంటే. పచ్చిమిరపకాయలు పచ్చడి దంచాను మినపగారెలకి, చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు చట్నీతో తింటారు, ఒక్కొక్కరు పచ్చడితో తింటారు. మేము మటుకు ఆ రోజు పచ్చడితోనే తిన్నాము. చాలా బాగున్నాయండి. పండగలకి ఏదైనా విశేషం వస్తే మనం మిరపగారెలు వేసుకోవడం ఈజీ కదండి, బాగా ఇష్టపడతాము. ఇంతేనండి, చూడండి బాగా అయిపోయినాయి. 3 వాయిలుగా వేసేసాను నేను మినపగారెలు. చాలా బాగా వచ్చినాయి మినపగారెలు. ఇంతేనండి, రెడీ మినపగారెలు.